గారు ఎవరి వల్ల ఏ పరిచయం ఏర్పడుతుందో అది భగవంతునికే తెలుసు. ఎందుకంటే మన యొక్క మనసు, ఇప్పుడు మీ మనసు పడే బాధ మీకు మాత్రమే తెలుసు, నా మనసు పడే బాధ నాకు మాత్రమే తెలుసు. అంతే కదా. పైకి ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న ప్రతి మనిషికి ఒక ఇన్నర్ మనిషి అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. నా లైఫ్ కూడా అంత సజావుగా సాగింది అని నేను చెప్పను. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే వచ్చాను. అలా అని నేనెప్పుడు అధైర్యపడలేదండి. ఓపెన్గా చెప్తున్నాను, ఉన్న విషయం చెప్తున్నాను. ఎప్పుడు అధైర్యపడలేదు, ఎప్పుడు భయపడలేదు. ఈరోజు డబ్బు పోయిందని భయం లేదు, డబ్బు వస్తుందనే ఆనందం లేదు. అన్ని రకాలుగా అన్ని ఫేస్లు చూసిన దాన్ని నేను. నిన్న మీతో మనకి ఫ్రెండ్లీ మీట్లో నేను చెప్పాను, ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి అని చెప్పానా లేదా మీకు? ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసి మంచి అనిపించుకున్నందువల్ల ఏం ఉపయోగం ఉందని చెప్పండి? ఏం ఉపయోగం ఉంది వాసు గారు చెప్పండి? వాళ్ళకి ఆనందం వస్తే వస్తుంది, లేదంటే అది కూడా రాకపోవచ్చు. ఈరోజు 3 రోజుల నుంచి మేము హాలిడేస్ ఇచ్చాం, బాగా హెప్టిక్ వర్క్ అయిపోయింది అని. ఓకే మేడం. ఎందుకంటే కొంతమంది వచ్చారు పేషెంట్స్, చాలా హెవీ వర్క్ అయిపోయింది మాకు ఒక 15-20 డేస్ నుంచి. అసలు నిద్ర కూడా లేదు, 2 గంటలు 3 గంటలే అనమాట లాస్ట్ మంత్ నుంచి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, వీళ్ళు సూసైడ్లు చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం, తెల్లారుజామున 3ంటికి 4ంటి వరకు కూడా మా దగ్గరే కూర్చోవడం వాళ్ళు. ఎందుకంటే ఒక చిన్న విషయం దగ్గర వాళ్ళు స్ట్రక్ అయిపోయి నరకం అనేది వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ విషయం అర్థమయ్యేటట్లు క్లియర్గా గీసి చెప్పామనుకోండి, ఆలోచన ఇలా కాదు ఇలా చేయండి, అప్పుడు మీకు మీరు కనపడతారు, మీలో ఎంత శక్తి ఉందో మీరే గుర్తిస్తారు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పామనుకోండి, చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే తీర్చిదిద్దుకుంటారు. ఎందుకు నాశనం చేసుకోవాలి జీవితాన్ని? ఇప్పుడు డబ్బు అనేది మనమే సృష్టించుకున్నాం. డబ్బు చూడని వాళ్ళు ఎవరో కాదు. మీరు ఒక రోజుకి 30,000 50,000 సంపాదించిన రోజులు కూడా మీ జీవితంలో ఉండుంటాయి నాకు తెలిసి. చాలా ఎక్కువ సంపాదించి ఉన్నాను. 1,00,000 రూపాయలు సంపాదించిన రోజులు మీ జీవితంలో ఉన్నాయి. ఒక డీల్ కూడా సంపాదించిన రోజులు ఉన్నాయండి. నేనైతే 92 ఆ ప్రాంతంలో అయితే 1,00,000 రూపాయలు వదిలేసి వస్తానండి, బిల్లు చేయించుకోలేక, తిరగలేక. అరకులోనే వర్క్ చేయించేవాడిని, కాంట్రాక్ట్స్. 92లోనే ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలకి నేను ఈ కొండల మీద తిరగలేను. అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేవి కాదండి. వెళ్తే ఆ రోజుల్లోనే 500-600 ఖర్చు అయిపోయింది. ఎందుకు ఈ 1,00,000 రూపాయలు గురించి తిరగడం ఏంటి, ఆ 1,00,000 ఇంకో చోట సంపాదించవచ్చు. ఇక్కడ ఇదే మిస్టేక్ తర్వాత మీ లైఫ్ని మీరు గమనించుకుంటే మీకే అర్థమవుతుంది. 1,00,000 రూపాయలని వదిలేసాము అని అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనది అన్నది ఎక్కడా వదలొద్దు. ఇది నాది అన్నది ఎక్కడా వదలొద్దు. ఎదట వాళ్ళ దగ్గర ఉచితంగా తీసుకోవద్దు. అలాగే ఇక్కడ బాగా ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి మనిషికి భగవంతుడు ఆహారం ఇచ్చారు, అన్నీ ఇచ్చేశారు భూమిలో. ఇది వాళ్ళు వాళ్ళ యొక్క తెలివి ద్వారా సంపాదించుకోవాలి. అర్థమైందా? మీరు ఈరోజు దానం చేయగలరు, రేపు ఎల్లుండి ఆవలెల్లుండి. ఇప్పుడు మీరే ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉండి మీరు ఇంకొకళ్ళకి దానం చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి చెప్పండి?
భగవంతుడు ఇచ్చిన దాన్నే మీరు సఫిషియెంట్గా ఉపయోగించుకోవట్లేదు. అవును మేడం. ఇంకా మీరు ఎలా అర్హులు చెప్పండి. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గ్రహించకుండా ఇది కప్పిపుచ్చుకుని మీరు ఎన్ని రోజులు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నేను మనీ బ్లాక్స్ ఏర్పరచుకున్నాను, నన్ను ఏయో పాత కర్మలు వెంటాడుతున్నాయేమో, కర్మ సిద్ధాంతం, నేను చేసే పని ఎలర్ట్గా అంటే మెలకువతో చేయట్లేదేమో, ఇప్పుడు వచ్చిన టీనేజర్స్ నన్ను ఓవర్టేక్ చేసేస్తున్నారు, ఓవర్కమ్ చేసేస్తున్నారు వాళ్ళ తెలివితో. ఇట్లాంటి ఆలోచనలకి ఎన్ని రోజులు నీళ్లు పోస్తూ ఉంటారు చెప్పండి, బలం చేకూరుస్తూ ఉంటారు. సార్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు చెప్పండి? ఎవరికి లేవు చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్ముల లాంటి వారే సత్యభామతో కాలుతో తన్నించుకున్నారు. కానీ అందరు అనుకుంటారు ఆయన కాలుతో తన్నించుకున్నారు అని చెప్పి అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న పరమార్థం సూక్ష్మంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఆ స్థాయి మనుషులు అనేవాళ్ళు ఎవరు లేరండి. అందరూ ఆ స్థాయి గల వాళ్ళే. అందరికీ బుర్రలు ఉన్నాయండి. ఒకటి చెప్తున్నాను, ఆలోచన చెయ్యకుండా ఉండటానికి అలవాటు చేసుకున్నది ఎవరు చెప్పండి? అలాంటి ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు దాని దగ్గరే స్ట్రక్ అయ్యి ఉండమన్నారు నేనేం తప్పు చేశాను అని? ఇప్పుడు తప్పు ఇప్పుడు తప్పు చేయలేదనే విషయం మీకు తెలుసు, అవునా కాదా? కానీ నేను చేశానేమో, ఎందుకు చేశారు, ఇది తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న ఒక మార్గమా మీ పని నుంచి మీరు? లేకపోతే ఇంకా ఏదన్నా సమర్థత అనొచ్చా, అసమర్థత అనొచ్చా? ఇది సమర్థత కాదన్న, అసమర్థత. ఇలా ఉండటం కరెక్టేనా? ఇలా ఉండటం కరెక్టేనా? ఇప్పుడు మీ దగ్గర అంతమంది వర్క్ నేర్చుకున్నారంటే మిమ్మల్ని వాళ్ళందరూ ఏ దృష్టితో చూస్తారు? అవునా కాదా? ఈ స్థితిలో వెళ్ళి మీ శిష్యులకు మీరు కనపడ్డారనుకోండి, మీకేమన్నా వాల్యూ ఉంటుందా? ఉండదు కదండి. పోనీ మీరు నేర్చుకున్న విద్యకి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఉండకపోవచ్చండి. ఎందుకు ఇస్తారు చెప్పండి? అవును మేడం. దేనికి ఇవ్వాలి వాల్యూ? అంతే కదా. దేనికి ఇవ్వాలి? మీరు మీ నైపుణ్యాన్ని ఎక్కడ అంతకు పైంతలు చేసుకోకుండా, మెలకువలు ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడుకోకుండా మీరు మీ యొక్క ఆలోచనలు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను చేసిన పొరపాట్లు ఒకటి రెండు చెప్తాను మీకు. నాకు ఇది చాలు, నాకు ఇది రోజుకి నాకు సరిపడేది అంతో కొంత వస్తుంది కదా అంటే చికాకులు ఉన్నాయి, డబ్బు అవసరాలు ఉన్నాయి, అయినా కూడా పోటీ పడలేక తప్పించుకున్నాను. పోటీ పడలేక కాదు, నాకు తెలిసి ఇప్పటికి మా దగ్గరికి ఒక 4 సార్లు వచ్చుంటారు మీరు. వచ్చాను. మీకు ఎన్నోసార్లు చెప్పా, ఫుడ్ మంచిగా తీసుకోండి వాసు గారు, ఆహారం సరిగ్గా తినండి. ఇప్పుడు వాళ్ళెవరికో మహిళా దినోత్సవం రోజు 1000 రూపాయలు మీరు దానం చేసే బదులు, ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఒక అరటిపండు, రోజుకు 2 అరటిపళ్ళు తిన్నారనుకోండి, మీకెంత బలం వస్తుంది? అరటిపండు కానీ ఏదైనా పండు, మీ ఒక్కరికి పళ్ళు కొనుక్కోవడానికి ఒక 2000 రూపాయలు జారు. మీరు నెలకు ఎన్ని వేలు దానం చేస్తున్నారు? చెప్పలేం మేడం, 5000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. అవునా కాదా? ఇప్పుడు మీ శక్తిని మన డాక్టర్ గారు చెప్పారు, మేధాశక్తి మనకన్నిటినీ తెచ్చి పెడుతుంది అని. ఇది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే, కష్టపడితేనే డబ్బు వస్తుందని ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయారు. కష్టపడితే డబ్బు వస్తుంది అని గొడ్డు చాకరీ చేయడానికి మాత్రమే అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక పొక్లేన్ ఉంది,
ఒక మనిషి గంపతో ఎన్ని రోజులు ఒక 100 పలికలు ఎత్తిపోస్తే ఒక ట్రక్ అవుతుంది అనుకోండి మట్టి. అవును మేడం. పొక్లేని ఎంతసేపట్లో పోస్తుంది? 1 గంట. ఇప్పుడు బుర్ర ఉపయోగించడం వల్లే కదా ఆ మిషన్ తయారైంది. అంతే కదండి. పని కూడా అయింది కదా గంటలో. అయిపోయింది కదండి. అంటే ఒక 100 ట్రక్కులు మన్ను ఆర్డర్ తీసుకున్నప్పుడు ఒక రోజులో కంప్లీట్ చేస్తాడుగా. అదే మనిషి ఎన్ని రోజుల్లో 100 ట్రక్కులు మన్నుని ఆర్డర్ని కంప్లీట్ చేయగలుగుతాడు చెప్పండి? అవును. రోజుకు 1 ట్రక్కు కూడా ఇస్తాడో ఇవ్వడో ఒక ఇల్లు కట్టుకునే అతనికి. అవును మేడం. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి అని అంటే మేధాశక్తే కదా ఉపయోగపడేది. ఆ మిషన్ తయారవడానికి ఆ మిషన్ చేత ఎలా పని చేయించుకోవాలి, దానివల్ల ఎలా డబ్బులు పొందాలి అనేది ఒక మనిషి యొక్క మేధాశక్తే కదా. అవును మేడం. అదే కదా డబ్బుగా కన్వర్షన్ అయ్యి సొసైటీలో మనకి గౌరవాన్ని తెస్తుంది, డబ్బుని తెస్తుంది, మనకి కావలసిన అవసరాలన్నీ తీరుస్తుంది. అవును మేడం. ఇది సత్యం. అవును మేడం. కష్టపడితేనే, కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుంది అనుకోవడం భ్రమ. రైట్. భ్రమకి సత్యానికి చాలా వ్యత్యాసం ఉంది. అవును. మేధాశక్తిని ఎప్పుడైతే ఉపయోగించామో అంటే మనకు ఉన్న దగ్గరికే డబ్బు వస్తుంది. ఇలా అని పని చేయకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు. మనం ఎంచుకున్న పని కోసం మనం నిరంతరం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ పని పట్ల ప్రేమను కలిగి ఉండాలి. కొత్త కొత్త మార్గాలు అన్వేషించుకోవాలి. నలుగురిని అట్రాక్ట్ చేయడానికి ఏ అయితే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలని మనం నిరంతరం పబ్లిక్కి అందేటట్లు చెయ్యాలి. చెయ్యాలి అంటే మనకున్న సోషల్ మీడియాని మనం ఉపయోగించుకోవాలి. మన గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇదే మన పట్ల మనకి ఉన్న ప్రేమ, గౌరవం. మనం అందంగా రెడీ అయితేనే మనల్ని చూసేవాళ్ళు కూడా నమ్మి పనిస్తారు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉండి మనం చినిగిపోయిన బట్టలు, మరకలున్న షర్ట్లు వేసుకుని వెళ్ళామనుకోండి, ఎవరన్నా వాల్యూ ఇస్తారో చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అంటే నా దృష్టిలో నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఆ విషయం నాకు అనవసరం అన్నమాట. ఒక మనిషి కారులో దిగాడు అనుకోండి, అతని యొక్క మేధాశక్తి అద్భుతం. అంటే ఆ పనిని ఎలా అయినా చేస్తాడు అని. అర్థమైందా? అంటే ఒక బైక్ రేంజ్ నుంచి కారు లెవెల్కి వెళ్ళాడు అనుకోండి, అది అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. ఒక బైక్ రేంజ్ నుంచి కారు రేంజ్కి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించారు, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ తెలివిని ఖర్చు చేశారు, వాళ్ళు కంఫర్ట్గా ఉండటానికి ఇచ్చేశారు. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, మమ్మల్ని అన్యాయం చేశారు, ఎదటాళ్ళ జేబులు కొట్టి సంపాదించారు అని చెప్పి. వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎవరు అసలు? వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఆ మోసానికి గురి అయ్యే తెలివితేటలు లేకుండా ఒక ఏమీ చేతగాని వాళ్ళలాగా ఉండి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ డబ్బు కోల్పోవడానికి. ఎవరికి వాళ్ళే. వాళ్ళు తెలివిగా క్యాష్ చేసుకున్నారు. నీ తెలివిని నువ్వు ఎందుకు ఉపయోగించలే అక్కడ? నా డబ్బును 10 చేసుకోవాలి, నేను కంఫర్ట్గా ఈ సొసైటీలో జీవితం గడపాలి. ఎంతసేపు ఇప్పుడు ఇక్కడ మన తెలివిని ఉపయోగించడం చేతగాక ఎంతసేపు మనం వేరే విధానాలు ఎంచుకుంటున్నాం. ఎందుకంటే కర్మలు అంటుకుంటున్నాయి. చెడు కర్మలో, మంచి కర్మలో పితృదేవతలకు బట్టలు పెట్టకపోతే వాళ్ళు ఇట్లా మన మీద పగ తీర్చుకుంటారు, మనకి ఇట్లాంటి నష్టాలు కలగజేస్తున్నారు. పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, పాము ఎదురొచ్చింది, నా కలలో యాక్సిడెంట్ అయినట్టు కనపడింది, పాము కాటేసినట్టు కనపడుతుంది, బూడిద గుమ్మడికాయ కొట్టి దీపాలు పెట్టాలి, కొబ్బరికాయలు కొట్టి దీపాలు పెట్టాలి, ఆవు నెయ్యి వేసి దీపం పెడితే మంచి జరుగుద్ది. ఆవు నెయ్యి దేనికి తినాలి, దేనికి వాడాలి చెప్పండి? అది మామూలుగా మన ఫుడ్ ఐటమ్స్ లో కాల్షియం గురించి వాడతారండి. ఆవు నెయ్యి తింటే ఆరోగ్యంగా ఉంటాము,
ప్రతి విషయం అంటే మేధశక్తి పెరుగుతుంది, ఓకే. మేధశక్తి తెలివితేటలు పెరుగుతాయి, శరీరం పటిష్టంగా ఉంటుంది, చర్మం నాజూగ్గా ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు రావు. ఓకే మేడం. దీన్ని తీసుకెళ్ళి కొబ్బరి చెప్పులో పోసి ఇంత ఆవు నెయ్యి పోసి దీపాలు పెడతారు. అసలు దీపం ఎందుకు వెలిగిస్తారో అనేది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నామంటే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? ఇది వరకు 2000 సంవత్సరాల క్రితంలో దీపం ఎందుకు పెట్టేవారు సాయంత్రం పూట అంటే చీకటి వచ్చేది కాబట్టి, పవర్ లేదు కాబట్టి ఆ దీపం వెలుగుని చూపించేవారు. ఎందుకంటే పురుగు పుట్ర పాము ఇవన్నీ వస్తాయని. ఆ దీపాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టారు. ఇప్పుడు ఉదయం పూట ఖచ్చితంగా సూర్యోదయం లోపల దీపం వెలిగించాలి అని చెప్పి. సూర్యుడు ఉండగా దీపం ఎందుకు వెలిగించాలి? పోనీ వెలిగించాము, నిరంతరం మన దేహం అనే దేహాన్ని ప్రమిదిలాగా చేసుకుని ఎప్పుడు నిరంతరం ఒత్తులాగా మా జ్ఞానం వైపు, అంటే ఆ వెలుగు నుంచి వచ్చే కాంతి అంటే జ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆ తేజస్సును పెంపొందించుకోవాలి అనే దానికి దీపము యొక్క గుర్తు. ఇవి వదిలేసి ఏంటేంటో ఇప్పుడు కర్మలు అంటుకునేటట్లయితే అసలు భూమి మీద మనిషే ఉండక్కర్లేదండి, మనిషే ఉండరు కర్మలు అంటుకునేటట్లయితే. ఎప్పుడైనా ఇప్పుడు ఈరోజు 2 రోజులు టైం ఉంది 19th క్లాసు స్టార్ట్ అవ్వడానికి. ఈరోజు మీరు ఏదో ఒక విషయం గురించి బాధపడడం కానీ ఓవర్గా థింక్ చేయడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఈ 2 రోజులు ఒక ఎమోషన్లో ఏదో ఒక ఎమోషన్లో మీరు ఖచ్చితంగా లాక్ అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా గౌరవించారా, ప్రేమించారా, మీ యొక్క శక్తిని మీరు గుర్తించారా అని మాట్లాడుకున్నాం ఇంతకుముందు. మాట్లాడుకున్నాం కదా. ఆ విషయాన్ని పూర్తిగా ఆలోచించారనుకోండి, మిమ్మల్ని బాధ పెడుతుంది ఎవరో మీకు అర్థమవుతుంది. ఇది ఎంతవరకు న్యాయం వాసు గారు చెప్పండి? మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం. భగవంతుడు ఎక్కడన్నా బాధ పెట్టారా మిమ్మల్ని? మరి భగవంతుడిని ఎందుకు నిందించుకుంటాం మనం? ఎవరు బాధ పెడుతున్నారు మిమ్మల్ని? ఇప్పటికైనా అర్థమైందా మీ బాధలకు కారణం ఎవరు అని? మీరు చేసే ఆలోచనలే మీకు తిరిగి కొడుతున్నాయా లేదా? ఇప్పుడు ఆలోచిస్తే నాకున్న ప్రతి సమస్యకి నేనే మూల కారణం. ఈ విషయాలన్నీ మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను కదండి వాసు గారు. మరి ఇప్పుడు అప్పుడు అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థం అవుతున్నాయి ఒక్కొక్కటి. ఏంటి 4 సంవత్సరాల తర్వాత మీరు అర్థం చేసుకుని? 4 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం 365 రోజులు, దగ్గర 1500 రోజులు. ఈ 1500 రోజులు కదండి నేను ఒకే ఆలోచనతో లాక్ అయిపోయాను. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలా? మీరు అప్పటికి చెప్పారు, అంతకు మించిన వ్యక్తి మీ జీవితంలో కావాలంటే వస్తారు. మీరెందుకండి వాళ్ళ గురించి ఆలోచిస్తారు? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీకు అప్పలాడారు. 100% కరెక్టేగా నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు? ఏమండి ఇప్పుడు వచ్చేస్తారేమో నా ఒక ఆశ. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మా దగ్గరికి వచ్చారు అంటే దాని అర్థం మీ మనసులో పడే ఆవేదన, బాధ అన్నిటినీ తీర్చుకోవడానికే మా దగ్గరికి వస్తారు ఎవరైనా యూనివర్సల్ లైఫ్ స్టైల్కి. దానికి సొల్యూషను ఇక్కడ కూర్చున్న మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఈ మానసికమైన సమస్యలతో, వాళ్ళకు సంబంధించిన రోగాలతోనో డాక్టర్ గారు కానీ నేను కానీ డాక్టర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విద్య ద్వారా అయినా నేను గ్రహించగలుగుతున్నాను. ఇక డాక్టర్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఆయన నాలెడ్జ్ కానీ ఆయన యొక్క ప్రతి విషయం సంవత్సరం తర్వాత జరిగే విషయం కూడా ఇప్పుడే ఎందుకు అలర్ట్ చేస్తారో మీకు తెలుసు. ఆ విషయాలను కూడా మీరు ప్రాక్టికల్గా ఎన్నో చూశారు. ఇప్పుడు ఎంతమంది జీవితాల్లో మార్పులు వచ్చినాయో వాళ్ళకే తెలుసు. ఖచ్చితంగా సంవత్సరం తర్వాత జరిగే విషయాన్ని ఇప్పుడే చెప్పి హెచ్చరిస్తారు కూడా సారు.
ఇది ఇట్లా జరుగుతుంది, బీ అలర్ట్ అని చెప్పి. అవును మేడం. మీరు ఆ విషయం జరిగే వరకు మీరు ఊరుకోరు, జరిగితే అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్తారు సారు. అవునండి. ప్రాబ్లం తెచ్చుకుని బాధపడడం ఎందుకు? ప్రాబ్లం వస్తుందని ముందు తెలిసినప్పుడు దాని నుంచి పక్కకి రావడం బెటర్ కదా, అక్కడ ఇరుక్కోకుండా. దాని గురించి రాత్రి సార్ చెప్పారు కదండి, 2 దారులు ఉంటాయి, ఒకటి రెమెడీ, ఒకటి పరిష్కారం అని. అవును, రాత్రి విన్నాను కదండి. అవును, అదే విషయం చెప్తారు కదా. ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీతో మీరు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ విషయాన్ని అర్థం చేసుకుని అక్కడ తెలివిగా కాన్షియస్లో మనం అక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే అక్కడ ఏది మనకు అంటదో అని ఎన్నోసార్లు చెప్తారు. అవునండి. ఇప్పుడు ఇవి విషయాలు పాటించడమే. ఇప్పుడు యూనివర్స్ కానీ భగవంతుడు యూనివర్స్ వేరు కాదు, పేర్లు మనం పెట్టుకున్నాం, అంతా ఒకటే. నేను ఇచ్చిన దానిని గుర్తించి నీ యొక్క విలువను నువ్వు గుర్తించు, నీకేం కావాలంటే అది నేను ఇస్తాను, నువ్వు ఆచరించేవి ఆచరించు అని. మనకు ఆచరించడానికి బద్ధకం. ఎంతసేపు ఎమోషన్స్లో లాక్ అయిపోయి ఏడవడానికి అలవాటు పడిపోయిన మనసు, శరీరము, బ్రెయిన్ అయినప్పుడు ఇంకా బాగుపడడానికి ఎక్కడ అడుగులేస్తాం చెప్పండి? అంతే మేడం. మనం అంటే మరి ప్రాపంచిక విషయాల్లోనే ఇవి అన్ని కూడా అలవాటు పడిపోయామండి. అసలు మనకేం రైట్ ఉందండి ప్రాపంచిక విషయాల పట్ల? మనకి ఇప్పుడు మనలే మనం బాగా చూసుకోలేని వాళ్ళం ఇంకొక విషయాలకి ఎలా సపోర్ట్ చేయడానికి మనకు రైట్ ఉంది చెప్పండి? మేడం అంత నాలెడ్జ్ లేకే కదండి లాక్ అయిపోయాము. అంత నాలెడ్జ్ లేక కాదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పంచాయతీ తీర్పుకు వెళ్ళిన వ్యక్తికి బట్టతల ఉందనుకోండి, అక్కడ ధైర్యంగా తీర్పులు చెప్తాడు ఆయన. నిజంగా బట్టతల ఎందుకని వచ్చింది అనేది ఒక జ్ఞానికి మాత్రమే అర్థం అవుద్ది. ఎందుకంటే అతని ఇంట్లో ఉన్న పరిస్థితులు ప్రతి క్షణం అతనికి భయాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనసులో భయం కలిగించే వ్యక్తి బాగా అర్థం చేసుకోండి, ఇంకొకరికి వెళ్ళి ధైర్యంగా తీర్పులు చెప్పడానికి ఏం రైట్ ఉంది చెప్పండి? ఓకే, అంటే బట్టతలు ఉంటే భయం ఉన్నట్టండి? 100%. ఓకే, బట్టతల ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ నాది కాదు, ఇది నాది కాదు. జనరల్గా కాదు, ఈజీగా చెప్పేయచ్చు. భయం అనే ఎమోషన్ ఇతన్ని ఈ స్థితికి తీసుకువచ్చింది అని ఆటోమేటిక్గా చెప్పొచ్చు. ఇంకా బాగా కూర్చుని 4 మాటలు కలిపి మనం ఏదో ఒక సందర్భాల్లో మాట్లాడిచ్చామనుకోండి, కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఎమోషన్కి ఒక మనిషికి ఎప్పుడైతే లోయర్ బ్యాక్ పెయిన్, జుట్టు రాలడం, చెవిలో గుయ్యమని సౌండ్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి, పంటి నొప్పి ఇట్లాంటివి స్టార్ట్ అయినాయి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక విషయంలో కుటుంబపరమైన అవ్వచ్చు, జాబ్ పరంగా అయినా ఉండొచ్చు, సొసైటీ పరంగా ఉండొచ్చు, ఎలాంటి విషయంలో అయినా భయం అనే విషయానికి ఎమోషన్కి లాక్ అయ్యి ఉన్నారు. కారణాలు ఎన్నో అవ్వచ్చు, ఎమోషన్ మాత్రం భయం. నాకుంది మేడం, అయితే భయం అనేది నాకుంది మేడం. మీకు అన్నీ ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. నేను అందుకే కనీసం కొద్దో గొప్ప బాగుపడతా ఉంటారని ఆహారం విషయంలో అయినా ఒక అరటిపండు తినండి వాసు గారు, 2 అరటిపండ్లు తినండి. ఏంటి వారానికి ఒకటా? నేను అసలు ఆ విషయం నమ్మను. మీకు అసలు ఇప్పుడు నిజంగా అరటిపండు నేను చెప్పినవి తిన్నారనుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఉండదు, ప్రతిరోజు డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి, ఆర్గాన్స్ రీబూట్ అవుతాయి కదా. నేను అరటిపండు ఒక్కటే అని చెప్పలేదు, చాలా ఆహారం వెజిటేరియన్నే తినాలని కాదండి. ఇవి ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా. ఇప్పుడు కొత్త పోకడ ఏంటి అని అంటే ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ బ్లాక్స్ పోవడానికి నాన్ వెజే కారణం. అందుకని నాన్ వెజ్ మానేయండి,
జీవహింస చేయరాదు అని చెప్తున్నారు. అవునండి. అసలు ఒకప్పుడు పూర్వకాలంలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఈ రోజుల్లో ఆ టైంలో ఏది దీన్ని బతికారు మనుషులు చెప్పండి. మరి అప్పుడంటే అడవుల్లో ఉండేవారు, వేటాడి తినేవారు. అవును కదా. అవునండి. మరి వాళ్ళ డిఎన్ఏ నుంచే కదా మన డిఎన్ఏలు వచ్చింది. అంతే మేడం. ఇప్పుడు ఈ కొత్త పోగడలు వచ్చిన దగ్గర నుంచే కదా అసలు ఇన్ని రకాల రోగాలు అనేవి కూడా బయటపడింది. అవునండి. నాన్ వెజ్ తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. ఓకే మేడం. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా నేను మటన్ కూర పెట్టుకోకుండా ఉన్నానా చెప్పండి? లేదు మేడం. ఫిష్ పెట్టుకోకుండా ఉన్నానా? ఫిష్ నేను ఎప్పుడు తినలేదండి. మటన్ మాత్రం మీరు నాకు పెట్టారు మేడం. వెజిటేరియన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తానా లేదా? నేను ఇస్తారండి. ఫ్రూట్స్ పెడతానా లేదా? ఎందుకు పెడతాం మేము? అవునండి. ఇప్పుడు మన శరీరం 600 లక్షల కోట్ల కణాల శరీర నిర్మాణానికి ప్రతి ఒక్కటి అవసరమే. శరీరం బాగుంటేనే మంచి ఆలోచనలు వస్తాయి, పని చక్కగా చేసుకోగలం, అద్భుతంగా ఎతకగలం. ఇప్పుడు మనకి సఫిషియెంట్గా సరిపడా డబ్బు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇంకొకరికి సహాయం చెయ్యనంత దుర్మార్గపు తనం కలిగి ఉన్నామా మనందరం చెప్పండి, మనుషులు అనేవాళ్ళు? మనకి సఫిషియెంట్గా మనీ ఉందనుకోండి, ఖచ్చితంగా ఇంకోళ్ళకి చేదోడు వాదోడు అవుతాం కదా, సపోర్ట్ చేస్తాం కదా. మనమే బాగుండకుండా ఇంకొకరికి సహాయం చేయడానికి ఎంతవరకు రైట్ చెప్పండి? మనం చిన్న చిన్న విషయాలు ఒక మనిషి జీవితాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాయి వాసు గారు. ఈ విషయాలన్నీ రేపు 19/1/2025 నుంచి స్టార్ట్ అయ్యే పంచభూత తత్వం ఆన్లైన్ క్లాస్. పంచభూత తత్వం అంటే మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ ఆలోచనలు వచ్చే 60,000 ఆలోచనలో మంచి చెడు అనేది వాళ్ళ బ్రెయినే నిర్ణయాలు తీసుకోకముందే ఫిల్టర్ చేసేస్తుంది. ఏంటి ఇవి మనం ఆచరిస్తే? ఈ క్లాస్లో ఏవైతే చెప్పామో కర్మలు అంటుకుంటాయా, మోక్షం అంటే ఏంటి, మోక్ష మార్గాన్ని అసలు ఒకదాని గురించి కాదండి, బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ సృష్టిలో ఉన్నాయా, ఏ ఎనర్జీస్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంపార్టెంటే. లేకపోతే మనం పాజిటివ్ ఒకటే కావాలంటే భూమి ఒక పక్కకు ఒరిగిపోయి ఉంటుంది, ఇలా నిలకడగా నుంచోం మనం ఎవరం. అదే అర్థం కాదు ఎందుకో, ఎంతసేపు పాజిటివ్ ఎనర్జీ. అసలు ఈ పాజిటివ్, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడే వాళ్ళ మొహాలు ఒకసారి చూడండి. ఎక్కడన్నా దైవికమైన కళ ఉంటుందా? గట్టిగా 20 లీటర్ల బకెట్ పుచ్చుకుని లేపలేరు వీళ్ళు. నాకెందుకు ఉపన్యాసాలు ఇస్తారో అర్థం కాదు. వీళ్ళు నాశనం అవుతుంది కాకుండా ఇంకా జనాన్ని కూడా నాశనం చేస్తారు, ఏ విషయం మీద కరెక్ట్గా రీసెర్చ్ చేసుకోకుండా. ఎప్పుడైనా మనం ఒక విషయం మాట్లాడుతున్నాము అని అనుకోండి, ఇప్పుడు నేను వచ్చి ఎలక్ట్రీషియన్ పని చేస్తానంటే నాకేం తెలుసని నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తాను చెప్పండి? నాకు వాషింగ్ మిషన్ స్విచ్ చేయడానికే నేను 10 సార్లు ఆలోచిస్తా. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చారా లేదా, ఎందుకంటే 10 సార్లు నాకు షాకులు కొట్టినాయి. అందుకనే ఒక చిన్న టూత్ పిక్ పుల్ల కానీ అగ్గిపుల్ల కానీ పట్టుకుని నేను స్విచ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పంగానే చూడండి, మీరు ఎంత కరెక్ట్గా మీ నాలెడ్జ్తో ఎర్త్స్ కరెక్ట్గా ఇవ్వకపోతేనండి అలా అవుతుంది అని చెప్తున్నారు. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఇంకొకరిని పెట్టమని చెప్తాను నేను. ఇంకొకటండి, ఇప్పుడు నేను ఎవరు చెప్పినా ఒకటండి, ఒకళ్ళు చెప్పారు చెప్పలేదు అనే విషయం మనం ఆలోచించొద్దు. మనం ఒకటండి, నేను బాగుపడాలి, ఇది నా జీవితం అనే బాధ్యత ఎప్పుడైతే మనం గ్రహించామో మనకి ఎవరో ఒకళ్ళని అందుబాటులోకి భగవంతుడు తీసుకొచ్చి పెట్టేస్తారు, గురువులాగానో విషయ పరిజ్ఞానం తెలుసుకోవడానికో. దాన్ని అక్కడ బుద్ధి ఎరిగి మనం పట్టుకోవాలి. అది కూడా పట్టుకోలేము అంటే ఇక వాళ్ళ కర్మ.
అంతే. ఇక అదే కర్మఫలం అంటే, అనుభవించడమే. అంతే, ఇంకా అనుభవించడమే, అదే కర్మఫలం, అదే ఖచ్చితంగా అదే ఏదో కర్మఫలం. మారాలి అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉండేది ఆల్మోస్ట్ అందరం అపార్ట్మెంట్స్లోనే అవునండి. కదా. ఈ అపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అవును మేడం. ఈ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల నాకు ఒక 30-40 సార్లు కరెంట్ షాకులు కొట్టినాయి. అవును మేడం. కొట్టడం వల్ల నేను ఇప్పటికి కూడా ఏదన్నా స్విచ్ చేయాలనుకోండి, మేడం ఇంట్లో పిల్లలు నూడిల్స్ తినడానికో ఈ చాప్ స్టిక్స్ ఏదో ఉపయోగిస్తారనమాట, పుల్లలు లాంటివి, దాన్ని పట్టుకుని వెళ్ళి స్విచ్ చేయడము, దాన్ని పట్టుకుని వెళ్ళి ప్లగ్లు కనెక్షన్లు పెట్టాలన్నా నేను పనేళ్ళు వచ్చే వరకు ఆగుతా, లేదా పెడతాను, అది కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని. అవును. ఎందుకంటే నాకు అది ఎక్స్పీరియన్స్ జరిగింది. అదే విషయం మీతో ఇందాక డిస్కస్ చేస్తే ఒక భయంలా కూడా ఉంది. భయంలాగా అనే కంటే చెయ్యి జిమ్మని అదే అదే చెయ్యి మీకు షాక్ రావడం, మీకు అది ఫిక్స్ అయ్యింది, పట్టుకుంటే షాక్ వస్తుంది అన్న ఫీలింగ్ మీకు ఉంది బ్రెయిన్ లోనే. ఎందుకు అంటే ఈ చెయ్యి 4-5 సార్లు జరగడం వల్ల మీరు అది ఫిక్స్ అయిపోయారు. 4-5 సార్లు కాదండి, 30-40 సార్లు పైన జరిగింది. దానికి ఒక బ్రేకర్ ఉంటదండి, ఎర్త్ లీకేజ్ బ్రేకర్ అని ఒకటి ఉంటది. చాలా మంది అడుగుతారు నన్ను, ఎందుకు ఫ్లాట్ కొనవు అపార్ట్మెంట్లో అని. ఈ దరిద్రాలన్నీ పెట్టుకుని రేపొద్దున నా పిల్లలు మంచి చెడు అన్నీ జరిగిన తర్వాత ఎట్లేదనుకున్న పుడతారు మనవాళ్ళు మనవరాళ్ళు. వీళ్ళందరినీ నేను ఎక్కడ బలి చేయను అంతే అని నేను అసలు ఇప్పుడు ఇంత మైనస్ వర్క్స్ ఉన్న చోట నేను ఎందుకు కొనాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. మన అవసరం తీర్చుకోవడం వరకే మనం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉందాం, తర్వాత పిల్లలు ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయినప్పుడు వాళ్ళే కట్టించుకుంటారు, మనం ఇచ్చేది ఇద్దాంలే అని అనుకుంటా. నాకు అనిపిస్తుంది, నేను ఎవరినో ఫాలో అవ్వమని నేను చెప్పను, నాకు అది కన్వీనియంట్ అనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు మేడం, పెద్ద విషయం కూడా కాదు అదేమని, ఇప్పుడు పెద్ద విషయం కాదు. మీకు ఎర్త్ కరెక్ట్ గా లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ లో గానీ, లేకపోతే ఈ చెప్పిన వాషింగ్ మిషన్, హీటర్స్ ఇవన్నీ కూడా ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మనకి లాగుతాయి, చిన్న లీక్స్ వస్తాయి, అదే జిమ్ లాగుతుంది. అదే చూడండి, మీకు చెప్పంగానే ఆ విషయం ఎంత కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు ఆ విషయం తెలియదు కాబట్టి నేను ఆ స్టిక్ పట్టుకుని వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తారు. దానికే చెప్తున్నానండి, ఈఎల్సిబి అని ఒక ఎంసీబీ లాగా ఉంటది, ఎర్త్ లీకేజ్ బ్రేకర్ అండి. అది ఎర్త్ కరెక్ట్ గా రాకపోయినా అది ఆపేస్తుంటదండి అది ఆ స్విచ్. ఇప్పుడు మీరు అవును, అదే ఇప్పుడు మీరు దగ్గర నాకు తెలిసి 600 మందికి వర్క్ నేర్పించారు సుమారు, అంతకు పైనే. అవును మేడం. మీరు ఈ స్టేజ్లో ఉండటం, పోనీ వాళ్ళు వచ్చి ఏ రోజన్నా మీకు లిఫ్ట్ ఇద్దామని ఎవరన్నా వచ్చారా చెప్పండి? లేదు మేడం, లేదు. ఎందుకు రావాలి అసలు, మీరు ఇంత మీ చేతిలో వర్క్ ఉన్నప్పుడు? అంతే కదా. 600 మందికి ఈ వర్క్ నేర్పించిన ఆయన ఏ స్టేజ్లో ఉండాలి? సార్, ఇక్కడ కరెక్ట్గా ఎప్పుడైతే మన మీద మనం దృష్టి పెట్టామో మనకు కావాల్సినవన్నీ వస్తాయి. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోవడానికే జీవితం గడిచిపోతుంది. అంతే మేడం. భగవంతుడు చెప్పే విషయం ఇదే, నిన్ను నువ్వు ఫస్ట్ ఎలా చూసుకుంటావో అలా చూడు, నేనేం చెప్పానో దాన్ని ఆచరించు. ఇప్పుడు మనం అందరం ఈ పనులు చేయడానికి, ఈ పనుల్లో బాధలు పడింది ఎస్కేప్ అవ్వడానికే, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. ఇది మాత్రం వాస్తవం అండి. నేను నా చేతి నిండా పనున్నప్పుడు కూడా ఒక స్నేహితుడు వచ్చి ఏదో అక్కడికి ఇక్కడికి రమ్మంటే నా పనులు పక్కన పెట్టి వెళ్ళిపోయే రోజులు ఇవన్నీ. మీరు ఇప్పుడు దీన్ని తప్పించుకోవడానికి పనిని తప్పించుకున్నాను, మోక్ష మార్గం అని, చెడు కర్మలని, ఆ కర్మలని, ఈ కర్మలని, ఆ ప్రోగ్రాములకి, ఈ ప్రోగ్రాములకి అటెండ్ అవుతున్నాం. చాలా తప్పులు అయినాయి మేడం. ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? స్పోర్ట్స్ మ్యాన్ తో పోల్చుకుని ఏదైనా సాధించాలని ఉంది మేడం. ఎందుకు ఈ జన్మ తీసుకున్నా ఇలా వృధా అయిపోకూడదని 3 ఏళ్ల నుంచి చెప్తుంది ఇదే కదండి నేను. ఇక్కడ వయసుతో సంబంధం లేదు వాసు గారు. నేను చాలాసార్లు చెప్పా ఈ విషయం.
చెప్పానా లేదా మీకు? హలో మేడం వింటున్నాను మేడం. ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పానా లేదా? అవును మేడం చెప్పారు, నాకు ఇప్పుడు దాకా ఎక్కలేదు. ఈ మధ్య కదా రోజు రోజుకి నా బ్రెయిన్కి స్నాన పెడుతున్నాను. మీరేం బాధపడమాకండి, కానీ నాకు అర్థమవుతుంది మీ వాయిస్లో తేడా. కానీ మేడం నేను ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, ఏమండి మీ దగ్గరే ఇంత టాలెంట్, ఇంత నైపుణ్యత, ఇంతమందిని తీర్చిదిద్దిన వాళ్ళు మీరెందుకండి ఒక చిన్న విషయానికి అలా లాక్ అయిపోవడం అని ఎన్నోసార్లు చెప్పాను. మీరు నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారు. అంటే ఆ లాక్ కూడా ఈ కుటుంబ హేళనలు అండి. ఈ హేళన తోటి నేను సార్, మీ ఏరియా దువ్వాడ శ్రీనివాసరావు గారిని చూస్తారు కదా? దువ్వాడ శ్రీనివాసరావు చూస్తారు కదా? ఆయన రోడ్డు మీదకే ఆయన జీవితం వచ్చేసింది. అవునండి. కానీ మీరు ఒక విషయం గమనించండి, ఏ రోజన్నా ఆవిడను తప్పో ఒప్పో, నేను వాటి గురించి నేను విశ్లేషణ చేయట్లేదు, వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళ పనిని ఆపారా చెప్పండి? ఆపారా చెప్పండి? ప్రజలతో కలవడం, వాళ్ళ గురించి వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం కానీ, ప్రజల్లోకి వెళ్ళడం కానీ ఏదన్నా ఆపారా వాళ్ళు ఎంచుకున్న పనిని? ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ నేను సోషల్ మీడియాలో చూసింది చెప్తున్నాను. తప్పు చేశారో ఒప్పు చేశారో, ఇప్పుడు సామాజిక పరంగా ఒక విషయం నేను చెప్తాను. నేను ఎంతోమంది జీవితాలని తరిచి చూస్తూ ఉన్నాను. కొంత వయసు వచ్చిన తర్వాత ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు? ఫేమస్ పర్సన్స్ కూడా, మొన్న మధ్య ఏఆర్ రెహమాన్ గారిది కూడా ఇష్యూ అయింది. ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ విషయాన్ని మీరు కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి, అది ఏ విషయంలో అయినా అవనేయండి, ఏ సబ్జెక్ట్లో అయినా అవనేయండి, వాళ్ళు దానిని దైవంగా ప్రార్థించినంతకాలం, అంటే భావించినంతకాలం, దైవికంగా భావించినంతకాలం. ఇప్పుడు మీకు ఎలక్ట్రీషియన్ అంటే ఇష్టం కాబట్టి ఆ వర్క్ నేర్చుకున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ అనేది ఇష్టం. నిజంగా మీ యొక్క సబ్జెక్ట్ని మీరు దైవంగా భావించి ఆ పనిలోనే సంతోషం అంతా ఆనందం వెతికారనుకోండి, ఇలా లాక్ అవ్వకుండా మీరుండే స్టేజ్ ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు ఆయన భార్య ఆయన ద్వారా ఏ లెవెల్ని పొందారు చెప్పండి? ప్రపంచంలోనే గుర్తింపు పొందారు. అవునా కాదా? ఏఆర్ రెహమాన్ గారి భార్య అని. అక్కడ మనము అణుకువగా నడుచుకోవాలి, అంటే ఒక ప్రేమతత్వంతో నడుచుకోవాలి. అంటే ఇంత అద్భుతమైన గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలపాలి. బట్ ఆయన ఏదైతే నాకు చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసండి కోరికలు, ఇది పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది. ఏదైతే దైవంగా భావించారో, నాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నా, ఆ దైవమైన పనికే ఆవిడ యొక్క పనులు కానీ మాటలు కానీ అడ్డుపడుతున్నప్పుడు ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఈవిడికి ఆయన నుంచి సపరేట్ అయిపో అనే ఆలోచన కలగజేస్తుంది. పోనీ ఆయన ఎక్కడైనా మ్యూజిక్ చేయకుండా ఉన్నారా చెప్పండి? అంత ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత కూడా ఎక్కడన్నా ఆయన తల వంచి ఉన్నారు? ఏమండి, నాకు తెలిసి ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ ఇక్కడ పెళ్ళైన తర్వాత అందంతో కాదండి సంబంధం ఉండేది, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇచ్చే గౌరవం ద్వారా, ఒకళ్ళ ఇష్టాలని ఒకళ్ళు గౌరవించడం ద్వారా, నీకు నేనున్నాను అని ఒకరి చేతల ద్వారా ఇంకొకరికి తెలియచెప్పడం, దీని ద్వారానే వాళ్ళ ఇద్దరి యొక్క అనుబంధం గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు భర్త వర్క్ చేసుకుంటున్నారనుకోండి, భార్య ఒక కప్పు కాఫీ ఇచ్చారనుకోండి, అదే కదా ప్రేమ. ఇలా చేతల ద్వారా చెప్పడం. అలాగే భార్య వర్క్ చేసుకుంటుంది అనుకోండి, ఏ దోశ వేసి పెట్టడము లేదా కూరగాయలు తీసుకొచ్చి పెట్టడము, ఇలాంటి చిన్న చిన్న ఏదన్నా చేశారనుకోండి, నాకు మా ఆయన ఉన్నారు అనే ధైర్యం భగవంతుడికి ఎందుకు దండం పెడతారు చెప్పండి ఆడవాళ్ళు? ఇంట్లో కనపడే భర్తకే దండం పెడతారండి.
అవును మేడం. నాకు తెలిసి ఆడవాళ్ళు అవును మేడం. ఇది గుర్తించుకోవాలి ఎవరికి వాళ్ళం. అంతే మేడం. దాన్ని బట్టే కుటుంబం బలపడుతుంది. కరెక్ట్ మేడం. ఇక్కడ కరెక్ట్గా లేకుండా ఎంతసేపు భగవంతుడిని అడగడం ఎంతవరకు కరెక్ట్ అండి? మనకు ఒక బుద్ధి అనేది ఉంది కదా, దానిని ఉపయోగించుకోవాలి కదా. సలహా ఇవ్వండి మేడం. తను వెళ్ళిపోయారు. తను ఇప్పుడు తన ప్లేస్ లో నేను నాకు ఎలా అంటే ఇప్పుడు అంటే పిల్లలు ఎదిగేశారు. పిల్లలకి మ్యారేజ్లు చేయాలి, వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. వాసు గారు, 5 weeks టైం అనేది మీ జీవితంలో మీకోసం స్పెండ్ చేయండి. 5 weeks అండి. 5 weeks 19/1/2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు యూనివర్సల్ లైఫ్ స్టైల్ నుంచి ఈ ఆఫర్ అనేది, ఈ ఆపర్చునిటీ అనేది భగవంతుడు మా చేత అనౌన్స్ చేపించారో. నేను కొంతమందికి చెప్పొచ్చు మేడం పర్మిషన్. కొంతమందికి కాకపోతే 100 మందికి చెప్పుకోండి. బట్ వాళ్ళు 18th నాకు ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబరు కాంటాక్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే నేను పొద్దున్నే క్లాస్ లింక్, జూమ్ లింక్ ఇవ్వాలి. మీరు హాజరవ్వాలి, టైం ఇవ్వాలి. మీ జీవితం మార్చుకోవాలంటే ఇది ఒక అవకాశం. జూమ్ లింక్ ఇవ్వాలన్నమాట. నేను వాళ్ళకి మరుసటి రోజు క్లాస్ జరిగేది. మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తానండి. నేను కూడా చెప్పను. మేడం ఒక అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడండి. ఆహాహా, అవకాశం నేను ఇవ్వడం కాదండి, యూనివర్స్ మా చేత ఇప్పించింది. ఇప్పుడు మాకు ఆ ఆలోచన కలగకపోతే మేము అనౌన్స్ చేసేవాళ్ళం కాదు కదా. అవును మేడం. మాకు డాక్టర్ గారు నేను 2 రోజుల నుంచి చాలా డిస్కస్ చేసుకుంటున్నాం. 3 రోజులు సెలవులు ఇచ్చాం కదా. ఎందుకు, ఒకళ్ళకేమో డైనింగ్ టేబుల్ మీద 100 రకాలు ఉంటున్నాయి, దాంట్లో వాళ్ళు తినేది ఒక రకమే. ఒకళ్ళు అసలు పండగ రోజు గుప్పెడు పరమాన్నం వండుకోవడానికే బాధపడుతున్నారు. ఏమండి, ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది రోజు భోజనం కోసం యుద్ధాలు చేయట్లేదు చెప్పండి. పరువు 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 అని. అంతే కదండి. పండగ ఏ రోజన్నా పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారా మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు? లేదు మేడం. ఒక 1000 రూపాయలు వాడితే జీవితమే పోతుంది అన్నంత భయపడుతూ ఉంటున్నారు. నిజమే మేడం. అవసరమా అవన్నీ మనకి? అన్నిటి గురించి ఓపెన్ అప్ అయిపోయి ఈ 35 days క్లాస్లో మొత్తం ప్రతి దాన్ని చెప్పేద్దామండి. సరే మేడం. ఏది ఎవరు ఎలా తీసుకుంటారో అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేద్దాం. బాగుపడతారో బాగుపడరో భగవంతుడు మాకు కల్పిస్తుంది. నేను కూడా యూనివర్స్ నాకు చెప్పిస్తుంది. నేను చెప్పుకెళ్ళిపోతాను మేడం. కొన్ని బాధ్యతలు మనం నిర్వర్తించాలి వాసు గారు. అలాగే మేడం. ఇప్పుడు ఒక వాయిస్ మెసేజ్ పెట్టేయండి మీ గ్రూప్స్లో. మీరు ఇంతకుముందు చెప్పారు 4 గ్రూప్లో 5 గ్రూప్లో ఉన్నాయని. మన జీవితం బాగు చేసుకోవాలి, ఇలా నెగిటివ్ థాట్స్ రాకుండా, నెగిటివ్ బ్లాక్స్ లేకుండా, మనీ డెవలప్మెంట్ ఇవి అవ్వడానికి, బిజినెస్ డెవలప్మెంట్ అవ్వడానికి ఎలా ఆలోచించాలి, ఏమి ఆచరించాలి అనేది ఈ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాస్లో చెప్పబడుతుంది. జాయిన్ అవ్వాలి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది 2025 ఈ సంవత్సరానికి యూనివర్సల్ లైఫ్ స్టైల్ కల్పిస్తున్న ఒక బెస్ట్ ఆపర్చునిటీ. యూస్ చేసుకునే వాళ్ళు 18th లోపల మీ ఫోన్ నెంబరు, మీ యొక్క డీటెయిల్. సరేనండి. వీళ్ళకి నా వాళ్ళకి నేను ఆ సందేశాన్ని తెలియపరుస్తాను. మిగతాది యూనివర్స్ చూసుకుంటారు. అంతే. ఇంకా అంతే. మనం చేయాల్సిన పని మనం చేయాలండి, ఆచరించాలి. అదే కదా నేను మొత్తుకునేది. ఎప్పుడైతే మనం సందేశం ఇప్పుడు నాకు యూనివర్స్ మిమ్మల్ని కలిపింది. మీ ద్వారాగా డాక్టర్ గారు ఎలా అన్ని జరిగినాయి, అంత జ్ఞానం అంతా డాక్టర్ గారి ద్వారాగా మనం కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు 3 years 4 years అనేది పక్కన పెట్టిన మార్పు అనేది నాకు మొదలైపోయింది. ఇప్పుడు డాక్టర్ గారి లాగా ఆయన జీవితం పణంగా పెట్టినట్టు మనల్ని పెట్టొద్దంటున్నారు కదా. అదేగా చెప్పేది సారు. అదే నాకు తెలిసింది, ఆ తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను, దాన్ని ఉపయోగించుకోండి అనే కదా సార్ చెప్పేది. అదే మేడం. ఇది అర్థం అవ్వాలని అందరికీ చెప్పేది నేను నెత్తి నోరు కొట్టుకుని. ఇప్పుడు మీరు నాకు చిన్న వాయిస్ రికార్డింగ్ ఇవ్వండి, ఇస్తే నేను అందరికి సెండ్ చేస్తాను. పంపిస్తాలేండి. దాన్ని బట్టి అందరూ దాన్ని వినియోగించుకున్న వాళ్ళందరూ జీవితంలో ముందు అడిగి వేసినట్టే. అవును, దేనికి లోటు లేకుండా జీవిస్తారు. అంతే. మన వంతు మనం ప్రయత్నం చేస్తుంది, మన వంతు మనం సాయం చేసినట్టు ఒక రకంగా.
మనం సహాయం చేసేది ఏమీ లేదండి. మనం కావాల్సింది మన మీతో పరిచయం ఎలాగండి ఏర్పడుతుంది? ఏమండి వాసు గారు, ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. చెప్పండి మేడం. నేను ఈ విషయాలన్నీ తెలుసుకుని 10 సంవత్సరాల్లో నేను సక్సెస్ అయ్యేది చాలా తక్కువ టైంలో. నేను ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెట్టానో, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా పర్ఫెక్ట్గా ఆచరిస్తుంది నవంబర్ 2024 నుంచి, నవంబర్ 9th 2024 నుంచి. అప్పటి నుంచి ఇప్పటికి జరిగింది 3 నెలలు మాత్రమే. 3 నెలలు కూడా కాదు, 2 నెలలు కంప్లీట్గా. ఈ 2 నెలల్లో నా లైఫ్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఫైనాన్షియల్ గ్రాఫ్ నిజంగా ఇట్లా పైకే దూసుకు వెళ్తుంది. అంటే మీరు ఆ పాయింట్ పట్టారు. నేను ఆచరించాను. యూనివర్స్ ఏం చెప్పిందో, వేదంలో ఏం చెప్పబడారో మహర్షులు వీళ్ళందరూ, ఏ టైములు ఏ ఎనర్జీస్ మీరు ఉపయోగించుకోవాలి అనేది నేను డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నానో అవి ఖచ్చితంగా నేను ఆచరిస్తున్నాను నా జీవితంలో. ఆచరిస్తున్నప్పుడు నిజంగానే అన్నీ వచ్చేస్తాయి సార్. మనం గొంతు చించుకునేటట్టు అసలు జీవితాన్ని, ఈ విషయాల్ని పర్ఫెక్ట్గా పట్టుకోగలిగితే జీవితానికి ఇది ఒక్కటి చాలు. ఈ 35 days చేసే ఒక సాధన చాలు.